హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం అమరావతి రాజధాని ప్రాంతంలో పాలవాగు దగ్గర ఉన్నాం. పాలవాగు అనేది ఒక వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్. ఇది అమరావతిని వరదల నుండి రక్షించడంలో ఇవైతే చాలా ఉపయోగపడతాయి. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో మరియు నగర అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ పాలవాగు అనే ప్రాజెక్టు. ఈ వాగు నిర్మాణం కొండవీటి వాగు మరియు గ్రావిటీ కాలువతో కలిసి నగరాన్ని వరదల నుండి సురక్షితంగా కాపాడుతుంది. ఈ పాలవాగు ముఖ్యాంశాలు ఏంటంటే, ప్రాజెక్టు విలువ వచ్చేసి పాలవాగు అభివృద్ధి పనుల కోసం 844.23 కోట్ల విలువైన టెండర్లు ఆహ్వానించారు. దానికైతే చాలామంది అప్లై చేశారు. అలాగే ఈ పాలవాగులో పంపింగ్ స్టేషన్ల గురించి మాట్లాడుదాం. ఈ పాలవాగు ప్రాజెక్టులో పంపింగ్ స్టేషన్లు అయితే ఉండవల్లి దగ్గర అయితే 12.350 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. అలాగే వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ పాలవాగు ప్రాజెక్ట్ కోసం ఆధునిక పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాలవాగు ప్రాజెక్టులో జలాశ్రయాలు ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే, నీరుకొండ 0.4 టీఎంసీ, కృష్ణయ్యపాలెం 0.1 టీఎంసీ, సఖమూరు అనే ఊర్లో అయితే 0.01 టీఎంసీ, అలాగే లామ్ ఏరియాలో వచ్చేసి 0.3 టీఎంసీ, వైకుంఠపురం అనే ఏరియా వచ్చేసి 0.3 టీఎంసీ వంటి ప్రాంతాల్లో జలాశ్రయాలు అయితే ఆ ప్లేస్లో అయితే నిర్మించబడతాయి. చూడండి, క్రేన్లు అయితే చాలా లోతుకి తవ్వుతున్నారు. ప్రస్తుతం పాలవాగు పనులు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పనులు అయితే జరుగుతున్నవి. ఇక్కడైతే దగ్గర ఒక 3-4 క్రేన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. చూడండి, ఇది నేను చూసిన దాంట్లో ఫస్ట్ ఇది. అంటే చాలా వరకు ఏం జరిగేదంటే, పాత రోజుల్లో ఇలా వాటర్ కోసం తీశారు అనేది మనం విన్నాం. బట్ ఏంటంటే ఇది కూడా సేమ్ అలానే వాటర్ నిల్వ చేయడానికి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్ అయితే ఇక్కడ నిల్వ చేసి బయట కెనాల్స్కి అయితే సప్లై చేస్తారు. అదొకటి స్పెషల్. అయితే చూడండి, ఈ ప్లేస్ వచ్చేసి చూడండి. రోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 6 లైన్ వే. ఇదేంటంటే మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది కదా, అక్కడ నుంచి అయితే మెయిన్ రోడ్లా అవుతుంది. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా ఇప్పుడు మనకి ఆ టవర్స్ ఉన్నాయి కదా, ఆ రోడ్ వెళ్తే అయితే కరెక్ట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదా, ఆ సభకి దారి ఇది. ఆ బ్లూ కలర్ ఉంది కదా టవర్స్ దగ్గర, అదే స్ట్రైట్గా కొట్టేస్తే సభ జరిగే ప్లేస్ మనకి కనిపిస్తుంది. అలాగే ఇటు కూడా చూడండి, ఇటుపక్క కూడా పనులు అయితే పూర్తవుతున్నాయి. ఇటుపక్క అయితే కొంచెం స్టార్ట్ చేశారు మెల్లిగా. చిన్న లోడ్లు అయితే వెళ్తున్నాయి చూడండి. మరి ఇప్పుడు మనం రైట్లో చూసుకున్నట్టయితే, అంటే ఈ రోడ్డు ఉంది కదా రైట్లో, ఇది వచ్చేసి అయితే మనం తాడేపల్లి నుంచి ఆ రోడ్లోకి వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.